హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డిఆర్ ఇన్ఫర్మేటివ్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం నమ్మే మూఢనమ్మకాలు, ఆచారాలు, వాటి వెనకాతల ఉన్న అసలు సైన్స్ని తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. రావి చెట్టుని ఎందుకు పూజిస్తారు? రావి చెట్టుని ఎందుకు పూజిస్తారంటే, పగటిపూట రావి చెట్టు వల్ల ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అనేది విడుదల చేస్తుంది. పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు చెట్టు చుట్టూ తిరుగుతారు. అప్పుడు ఆ ఆక్సిజన్ వల్ల బాడీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఊరికే తిరగమంటే ఎవరు తిరగరు. అదే అక్కడ విగ్రహం పెడితే వాళ్ళే శ్రద్ధగా పాటిస్తారు. మీరు ఇది కూడా వినే ఉంటారు. రాత్రిపూట రావి చెట్టు కొమ్మలకి దెయ్యాలు ఉంటాయి అని. అసలు నిజం ఏంటిదంటే, రెస్పిరేషన్ వల్ల చెట్లు కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తుంది. ఆ టైంలో చెట్టు దగ్గర ఉంటే ఎవరికైనా ఆక్సిజన్ అనేది అందక ఇబ్బంది పడతాం. అందుకే పెద్దలు దెయ్యాలు ఉంటాయంటే అందరూ భయంతోనైనా సరే రావి చెట్టు పక్కకి వెళ్ళరు. తులసి చెట్టు ఎందుకు అందరింట్లో ఉంటుంది? తులసి ఆకుల్లో యాంటీబయోటిక్స్ ఉంటాయి. వాటి వలన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. అంతేకాక తులసి చెట్టు వల్ల కీటకాలు, దోమలు మరియు పాములు కూడా రావు. తులసి ఆకులు చాలా వాటికి మెడిసిన్ లాగా వాడతారు. తులసి చెట్టు వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందరింట్లో ఉంటుంది. అమ్మాయిలు వేసుకునే వెండి, బంగారు ఆభరణాలు స్టేటస్ కోసమేనా? అమ్మాయిలు వేసుకునే వెండి, బంగారు ఆభరణాలు స్టేటస్ కోసం మాత్రమే కాకుండా వాటి వలన బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. గాజులు, ముక్కు పుడక, చెవిదిద్దులు, మెట్టెలు ఇవన్నీ ఎందుకు వేసుకోమంటారు అంటే అవి అన్నీ ఎక్కువ ప్రెషర్ పాయింట్స్. కాన్స్టాంట్గా పాయింట్ మీద ప్రెషర్ పడటం వల్ల పీరియడ్స్ని రెగ్యులేట్ చేస్తుంది మరియు హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాక పెళ్ళిళ్ళలో మెహందీ పెట్టుకుంటారు కదా, దాని వెనకతలో కూడా సైన్స్ ఉంటుంది. మెహందీ పెట్టుకోవటం వల్ల చేతులు, కాళ్ళు కూల్ అయ్యి ఆ పెళ్లి హడావిడిలో కొంత స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. మొహానికి బొట్టు ఎందుకు పెట్టుకుంటాం? కుంకుమ, విభూది, చందనంని నుదిటి మీద కనుబొమ్మల మధ్యలో పెట్టుకుంటాం. ఆ పాయింట్ని అజన చక్ర అంటారు. అది ఒక అక్యుప్రెషర్ పాయింట్. అక్కడ నొక్కి పెట్టుకోవడం వల్ల అజన చక్ర యాక్టివేట్ అయ్యి మన ఏకాగ్రత, ఫోకస్ అనేది పెరుగుతుంది. నదిలో నాణాలు ఎందుకు వేస్తారు? మీరు ట్రైన్లో వెళ్ళేటప్పుడు గోదావరి, కృష్ణా నది రాగానే అందరూ చిల్లర డబ్బులు వేస్తూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడొకప్పుడు వేసే ఉంటారు. ఎందుకు వేస్తారు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇప్పట్లో లాగా స్టీల్ నాణేలు కాకుండా పూర్వకాలంలో రాగి, కాపర్ నాణేలు ఉండేవి. అవి నీటిలో వేయటం వల్ల కాపర్ అయాన్స్ని విడుదల చేస్తుంది. దానివల్ల నీళ్లు శుభ్రమవుతాయి, తాగటానికి సురక్షితం చేస్తుంది. అది ఒక ప్యూరిఫైయర్ లాగా వర్క్ చేస్తుంది. దాన్ని మన వాళ్ళు గుడ్డిగా ఇప్పటికీ కూడా ఫాలో అవుతూ స్టీల్ నాణేలు వేస్తున్నారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. ఉత్తరం వైపు తల పెట్టుకొని పడుకుంటే పీడకలలు వస్తాయా? భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రం అనేది నార్త్ మరియు సౌత్ పోల్ మీద కేంద్రీకృతం అయి ఉంటుంది. మన నార్త్ వైపు తల పెట్టుకొని నిద్రపోవటం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీ నార్త్, భూమి నార్త్ రెండు ఇంటర్ఫియర్ అవుతాయి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగదు. అంతేకాకుండా మన బ్లడ్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది. నార్త్ వైపు పడుకోవటం వల్ల ఐరన్ నార్త్ వైపు అట్రాక్ట్ అయ్యి బ్రెయిన్లో ఉండిపోతుంది. దానివల్ల మార్నింగ్ నిద్ర లేచేటప్పుడు తలనొప్పి, మైగ్రేన్, డిస్టర్బ్డ్ సీట్ వీటన్నిటికీ కారణమవుతుంది. ఈస్ట్ వైపు తల పెట్టుకొని పడుకోవడం శ్రేయస్కరం. ఎక్కిళ్ళు వచ్చేటప్పుడు మనల్ని ఎవరైనా తలుచుకుంటారా? ఎక్కిళ్ళు వచ్చేటప్పుడు మనల్ని నిజంగా ఎవరైనా తలుచుకుంటారా? అసలు లాజిక్ ఏంటి అంటే మనకి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఎవరో మనల్ని తలుచుకుంటారు అని చెప్పటం వల్ల ఏం జరుగుతుంది అంటే మన మైండ్లో డిస్ట్రాక్ట్ అయ్యి ఎవరు మనల్ని తలుచుకుంటున్నారా అనే ఆలోచనలో ఉండిపోతాం. ఈలోపు ఎక్కుళ్ళు ఆగిపోతాయి. ఇళ్ళకి, షాపులకి, వాహనాలకి నిమ్మకాయలు, మిరపకాయలు ఎందుకు వేలాడదీస్తారు? ఇళ్ళకి, షాప్స్కి ఎందుకు కడతారు అంటే వాటి వల్ల కీటకాలు, ఈగలు, దోమలు రావు అని. అంతేకాకుండా దిష్టి తగలకుండా జోబుల్లో నిమ్మకాయ పెట్టుకుంటారు. దాని వెనకాతల ఉన్న అసలు నిజం ఏంటిది అంటే పూర్వం ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే వాహనాలు ఏమి ఉండేవి కావు. నడుచుకునే వెళ్ళేవాళ్ళు. దారిలో పాములు ఉండొచ్చు, నీళ్లు కూడా సరిగ్గా దొరకపోవచ్చు. అందుకే నిమ్మకాయ, మిరపకాయ తీసుకువెళ్ళటం వల్ల నీళ్లు లేనప్పుడు నిమ్మకాయని తిని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకునేవాళ్ళు. అదేవిధంగా పాము కాటు వేసింది అంటే అది విషపూరితమా కాదా అని ఆ మిరపకాయని తిని చెక్ చేసేవాళ్ళు. ఎటువంటి టేస్టు లేదు అంటే పాము కాటు విషపూరితమైనది అని. ఎంత స్మార్ట్గా ఆలోచించి పెట్టారో కదా. సూర్యాస్తమయం తరువాత గోళ్ళు కట్ చేసుకోకూడదా?
మీరు ఇదైతే వినే ఉంటారు. 6 తర్వాత గోళ్ళు కట్ చేసుకోకూడదు అని. దాని వెనకాతల అసలు రీజన్ ఏంటిది అంటే పూర్వకాలంలో లైట్ అనేది లేదు. చీకట్లో గోళ్ళు కట్ చేసుకోవటం వల్ల సరిగ్గా కనపడక వేళ్ళు కట్ చేసుకునే ప్రమాదం ఉంది. అందుకోసం పెద్దవాళ్ళు సూర్యాస్తమయం తర్వాత గోళ్ళు కట్ చేసుకోవద్దు అని అంటారు. మన వాళ్ళు అది ఇప్పటికీ గుడ్డిగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కావాల్సినంత లైట్ ఉన్నప్పటికీ. పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు గుడులకు వెళ్ళకూడదా? పీరియడ్స్ టైంలో గుళ్ళకు ఎందుకు వెళ్ళొద్దు అంటారు అంటే, పీరియడ్స్ టైంలో నార్మల్‌గానే ఆడవాళ్ళు కొంచెం లోగా ఉంటారు. ఆ టైంలో గుళ్ళకు ఎందుకు వెళ్ళటం? ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో పీరియడ్స్ టైంలో గుళ్ళకు వెళ్ళొద్దు అని నియమం పెట్టారు తప్ప, ఆడవాళ్ళు ఆ టైంలో గుళ్ళకు వెళ్ళకూడదు, ఏది ముట్టుకోకూడదు, అపవిత్రం అవుతాయి, ఇవన్నీ పిచ్చి నమ్మకాలు. ఏది గుడ్డిగా నమ్మేయకుండా దాని వెనకాతల ఉన్న అసలు సైన్స్ ఏంటిదో తెలుసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డిఆర్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.